చాలామంది నేను చాలా సన్నగా ఉన్నాను, లైట్ వెయిట్ ఉన్నాను, ఈ పోల్ నేను ఎక్కగలుగుతానా అని అడుగుతున్నారు కొంతమంది. ఈ పోల్ క్లైంబింగ్ షూని యూస్ చేయగలుగుతానా అని. అన్న నీ వెయిట్ ఎంత? 32 kgs. సో చాలా చిన్న అబ్బాయి, స్మాల్ బాయ్, కానీ ఈ పోల్ క్లైంబింగ్ షూ మీద పోల్ ఎక్కడైనా ట్రై చేస్తున్నాడు. మనం ఈ పోల్ క్లైంబింగ్ షూని ముయ్యగలుగుతాడా లేదని చూద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? వెరీ గుడ్, లైట్ వెయిట్. అంటే ఇంత చిన్న అబ్బాయి కూడా ఈ పోల్ క్లైంబింగ్ షూని మనం ఈజీగా ఈ విధంగా అయితే పైకి ఎక్కగలుగుతాడు. ఓకే, గెట్ డౌన్. కంఫర్టబుల్గానే ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్. ఈ పోల్ క్లైంబింగ్ షూ మనం లైట్ అని చెప్తాం. ఇది 80 kg లోపు ఉన్న వాళ్ళని వాడమని చెప్తాం. అలా అని చెప్పి అంతకంటే ఎక్కువ వెయిట్ ఆపదని కదా, అంతకంటే ఎక్కువ వెయిట్ కూడా ఆపేది. బట్ బాడీకి తగ్గట్టుగా ఉండాలంటే బిలో 80 kgs అని దీన్ని ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు 100 kgs కంటే అబోవ్ ఉన్న పర్సన్ కూడా దీన్ని ఎక్కగలుగుతారనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్న అది చూడు, ఇలా ముందు కంటే ఫ్రీ అయిపోయింది, ఇలా వెనకంటే పట్టుకుంటాం అంతే, స్మాల్. అన్న అయితే కొత్త, ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు పోల్ క్లైంబింగ్ షూ వాడలేదు. సెకండ్ ఉండన్నా, ఇది ఇట్లా బయటికి పెట్టద్దు, మొత్తం లోపల పెట్టాలి. నువ్వు అలా బయటికి పెట్టినా కూడా ఎక్కేవంటే దాని స్ట్రెంత్ వేరే లెవెల్లో ఉందని అర్థం. మామూలుగా తిరగాలి కానీ తిరగలే. ఓకే, ఇది ఇలా లోపలికి ఉండాలి చాలా, అంతే. ఇక్కడ నుంచి దీన్ని బయటకు తీయొద్దన్న, జస్ట్ అంతే. ఇది పైకి లేపి, రైట్, అంతే. ఇంకొంచెం పైకి లేపు, మళ్ళీ అంతే వెనక్కి వెయిట్ వేసి. ఓకే, మళ్ళీ చాలు. ఆ వెయిట్ అన్న, వెయిట్. ఇప్పుడు మనం చూసినట్టు అన్న నీ వెయిట్ ఎంత అన్న? అన్న 103 kg. ఇంతకుముందు మనం చూసినట్లయితే 32 kgs సైమన్ జోషి ఎక్కాడు అన్నట్టు అన్న. 32 kgs ఈ బాయ్ ఇప్పుడు ఎక్కాడు. మనం అదేవిధంగా అన్నం చూస్తే 100 kgs ప్లస్ అన్న కూడా ఇదే పోల్ క్లైంబింగ్ షూ అయితే మరి యూస్ చేస్తున్నాడు. మనం ఏ విధంగా దీని స్ట్రెంత్ ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కండి, రెండు స్టెప్లు ఎక్కండి, అంతే. ఓకే, అంతే. ఇది బయటికి వెళ్ళకుండా, బయట వెళ్ళకుండా చూడు, అంతే. చాలా ఈజీ అన్న. ఓకే, చాలా. అదే మూమెంట్ మళ్ళీ దిగండి, సేమ్, అంతే. కింద కానీ వెనకంటే సరిపోద్ది, జస్ట్ వెనక్కి లోడ్ వేసేయండి, దానికి పూర్తి వెయిట్ వేసి ఆగిపోద్ది, అంతే. దీని మీద వెయిట్ వేస్తే ఆగిపోద్ది. వెరీ గుడ్. ఇంకొక విషయం ఏంటంటే అన్న 103 kgs ఉన్నారు. ఈ పోల్ క్లైంబింగ్ షూని ఫస్ట్ టైం వాడుతున్నారు. ఫస్ట్ టైం వాడుతున్నా కూడా ఏ విధంగా కంఫర్టబుల్గా గ్రిప్ వస్తుంది, ఏ విధంగా అన్న ఎక్కుతున్నారని మనం చూడవచ్చు. సో ఫైనల్గా ఈ పోల్ క్లైంబింగ్ షూ ఇది లైటే, ఒక లైట్ పోల్ క్లైంబింగ్ షూ అయినా కూడా అన్న 100 kgs ప్లస్ ఉన్నా కూడా ఎక్కగలుగుతున్నాడు. అంటే ఆ స్ట్రెంత్ని మనం ఆ విధంగా బిల్డ్ చేసాం. అదేవిధంగా పెయింట్ ఉన్న పోల్ అయినా, ఆయిల్ ఉన్న పోల్ అయినా సరే గ్రిప్ వచ్చే విధంగా దీంట్లో మనం కొన్ని చేంజెస్ అయితే చేసాం. కొంతమంది 80 అబోవ్ ఉన్న వాళ్ళకి మనం హెవీ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళ బాడీకి తగ్గట్టుగా పోల్ క్లైంబింగ్ షూ ఉంటుంది, అదే టైంలో లైఫ్ ఎక్కువ వస్తుంది. అందువల్ల మనం 80 అబోవ్ ఉన్న వాళ్ళకి హెవీ ప్రిఫర్ చేస్తాం, 80 బిలో ఉన్న వాళ్ళకి లైట్ ప్రిఫర్ చేస్తాం.